వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలినిక. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా పెనుమలూరు వైసీపీలో టికెట్ వార్ ముదురుతోంది. మంత్రి జోగి రమేష్, సీనియర్ నేతలు సురేష్ బాబు, తుమ్మల బుడ్డి మధ్య టికెట్ యుద్ధం కొనసాగుతుంది. తనకంటే తనకే టికెట్ ఇవ్వాలంటూ ఎవరికి వారే టికెట్ కోసం యుద్ధం చేస్తున్నారు. పడమట సురేష్ బాబు బ్యానర్లు వేయించి తన నిరసనను తెలియజేస్తే బుడ్డి అనుచరులు రాస్తారోకో చేసి ఆందోళన చేస్తున్నారు. ఇక మంత్రి జోగి రమేష్ కు సీఎం జగన్ సీటు కేటాయించడంతో సురేష్ బాబు, తుమ్మల బుడ్డి మధ్య నువ్వా నీనా అన్నట్లుగా వార్ జరుగుతోంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ వీడడంతో నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు నిజంలోకి వెళ్తాయి. ఇప్పుడు ఈ టికెట్ కోసం ఆ పార్టీ నేతలే అధిష్టానాన్ని ధిక్కరించి తమకు సీటు కేటాయించాలని ఇరు వర్గాల నేతలు ఆందోళనకు దిగుతున్నారు. కార్యకర్తలు, నేతల నిరసనలతో పెనుమలూరు వైసీపీలో భారీ మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇప్పటికే ఇక పెనుమలూరు వైసీపీలో మాత్రం ఇక టికెట్ వార్ యుద్ధం జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రధానంగా కృష్ణా జిల్లా అంటే ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే సీట్ల మార్పు విషయంలో చూసుకుంటే పెద్ద ఎత్తున గందరగోళం నెలకొందని చెప్పాలా. ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మార్పు విషయంలో కానీ, అక్కడి నుంచి కొత్త అభ్యర్థుల్ని నియమించడంలో కానీ, లేకపోతే వేరే నియోజకవర్గంలో మార్పు విషయంలో మాత్రం ప్రస్తుతం ఉన్న సిట్టింగుల్లో మాత్రం చాలా పెద్ద గందరగోళం అయితే నెలకొంది. ఏదైతే ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో పార్థసారథి అంటే కనుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి ఏదైతే ఉన్నారో తను ఓడిపోతాడని చెప్పేసి ఉన్నటువంటి సర్వేల నేపథ్యం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, వైఎస్ఆర్సీపీ అయితే అక్కడ ఉన్నటువంటి సీటు తనకి పార్థసారథి సీటు నిరాకరించే విషయంలో మనం చూస్తాను. అక్కడ పార్థసారథి ప్లేస్ లో ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ని అక్కడ ఇన్ఛార్జిగా అయితే నియమించారు సమన్వయకర్తగా. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే ఇప్పటికే పార్థసారథి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో మంత్రాలు చేసి రేపు గురువారంలో జరగబోయేటువంటి బహిరంగ సభలో కూడా పార్థసారథి పైకి ఎక్కున్నట్లయితే మనకు ప్రధానంగా ఇప్పటికే అయితే అందుతున్న సమాచారం. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే ఒకవేళ పార్థసారథి గారిని టికెట్ నిరాకరిస్తే నాకివ్వాలి అంటూ కూడా పడమట సురేష్ మరియు ఇక్కడ ఉంటాడు బుడ్డి, ఏదైతే గమ్య కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే బుడ్డి ఉన్నారో ఇటు బుడ్డిను మరియు ఇటు పడమట సురేష్ గతంలో సైతం 2019లో కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిన పడమట సురేష్ తనకు కానీ తన కుమార్తె స్నిగ్ధాకు కానీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఒక పావులు అయితే కలుపుతున్నట్లు చూస్తాను. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఏదైతే మన మంత్రికి జోగి సీట్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఏంటంటే పడమలో నియోజకవర్గం ఒక్కసారిగా అయితే ఆ విభేదాలని బొగ్గుమన పరిస్థితి చూస్తా ఉన్నాం. నువ్వంటే నువ్వు అన్నట్లు ఇక్కడ సురేష్ కి ఒక బ్యానర్ అయితే ఈ రోజు అయితే పదమూడు సంఖ్యలో గెలిచిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏదైతే జోగి రమేష్ కి సీట్ ఇవ్వద్దని చెప్పేసి సురేష్ వర్గీయులు అయితే బ్యానర్లతో కట్టారు. అదేవిధంగా ఇది బుడ్డి, ఇది తుమ్మల బుడ్డి అయితే ఒక రాష్ట్రాలతో కూడా తన అంశాలతో కూడా రాష్ట్రాలతో కూడా చేసిన పరిస్థితి చూస్తానే ఉన్నాం. ఇక్కడికి ఇవ్వద్దు, ఏదైతే ఫస్ట్ మంత్రికి జోగి రమేష్ ఇవ్వద్దు, నాకు కావాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ తో కూడుకున్నట్టు ఎవరు వర్గంలో వాళ్ళు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే విధేయతలు అయితే బొగ్గుమల పరిస్థితి చూస్తా ఉన్నాం. వీరిరువురు కూడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా ధిక్కరించి మాకు కావాలన్నట్టు సీటు ఇప్పటికైనా అయితే ఆ పరంలో నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ అయితే మాత్రం ప్రధానంగా ఇవన్నీ నిశ్చయంగా పరిశీలిస్తూ ఏదైతే మంత్రిని మాత్రం ప్రస్తుతానికైతే కొనసాగిస్తుంది. రాబోయే రోజుల్లో వీరిద్దరు సురేష్ విషయంలో కానీ లేకపోతే బుడ్డి విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనే విషయాన్ని మాత్రం వేసి చూడాలి. ఈ విషయాన్ని వీరిద్దరి టికెట్ యుద్ధంతో ఇక పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోనుంది? ప్రస్తుతానికైతే అన్ని చోట్ల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కడైతే సీట్ల మార్పు విషయంలో జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకంత గందరగోళం అయితే నెలకొంది. కానీ అక్కడ ఏదైతే నాయకులు ఏదైతే ఉన్నారో రీజనల్ కోఆర్డినేటర్లు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, అక్కడ ఎవరైతే ప్రభుత్వగా ఉంటారో వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే ఆ నాయకుల్లో బుద్ధగించే పనులు ఉండి ఇప్పటికే పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పటికే పడమట సురేష్ తో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే ఉన్నారో బుడ్డి, తుమ్మల బుడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. కానీ మాకు కేటాయించాల్సిందే సీటు అని చెప్పేసి వాళ్ళు పట్టుబడుతున్న నేపథ్యంలో మనం చూస్తూనే ఉన్నాం. మేము ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నియోజకవర్గాల్లో విస్తృతంగా తెలియవు. మాకు కేటాయించుకున్న రమేష్ కేటాయిస్తే మాత్రం మేము ఓడిస్తామని చెప్పేసి ఒక ధిక్కార స్వరంతో అయితే ప్రభుత్వాన్ని గెలించే ధోరణితో అయితే ఉన్నట్లయితే సురేష్ వర్గ అయితే ప్రధానంగా చూస్తాను. రాబోయే కాలంలో అయితే ప్రభుత్వం అయితే మాట ఎన్నికపోతే ప్రభుత్వం గట్టిగా
వీరిపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాల ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తున్నట్లుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. చాలా థ్యాంక్ యూ కృష్ణ.